హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ట్రస్ట్ వ్యాలెట్లో ఏ విధంగా కోర్ నెట్వర్క్ లేకపోతే కోర్ బ్లాక్ చైన్ లేకపోతే కోర్ మెయిన్ నెట్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఓపెన్ చేశానండి. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జస్ట్ పేజ్ని ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు మేనేజ్ క్రిప్టో అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కోర్ నెట్వర్క్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి. ఒకవేళ కోర్ నెట్వర్క్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ కుడివైపు కార్నర్లో పైన ప్లస్ సింబల్ ఏదైతే ఉందో ఈ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయండి. మనం ఇప్పుడు నెట్వర్క్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నెట్వర్క్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ నేమ్ అని అడుగుతున్నారండి. సో నెట్వర్క్ నేమ్ దగ్గర కోర్ బ్లాక్ చైన్ అనేసి టైప్ చేయండి. సో సింబల్ దగ్గర కూడా కోర్ అని టైప్ చేయండి. దాని తర్వాత నోడ్ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు నోడ్ యూఆర్ఎల్ ఏంటి అనేది ఇచ్చి ఉంటాను. సో దాన్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి, నోడ్ యూఆర్ఎల్ అన్నా ఆర్పిసి యూఆర్ఎల్ అన్నా రెండు ఒకటేనండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే డిస్క్రిప్షన్లో మీకు ఆర్పిసి యూఆర్ఎల్ అనేది చూపిస్తుంది. సో నోడ్ యూఆర్ఎల్ అన్నా ఆర్పిసి యూఆర్ఎల్ అన్నా రెండు సేమే. మీరు దాన్ని కాపీ చేసేసి ఇక్కడ మీరు నోడ్ యూఆర్ఎల్ దగ్గర పేస్ట్ చేయండి. సో నోడ్ యూఆర్ఎల్ దగ్గర పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ అని ఉంది. సో దీన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను మీకు. సో దీన్ని కూడా మీరు లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ దగ్గర పేస్ట్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇంపోర్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కోర్ నెట్వర్క్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఓకే అని పడి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం మెయిన్ పేజ్కి వచ్చాను చూడండి. మెయిన్ పేజ్కి వచ్చిన తర్వాత స్క్రీన్ ఇలా పైకంటే ఇక్కడ చూడండి సిఓఆర్ఈ కోర్ అనేసి చూపిస్తుంది అనమాట. సో ఈ కోర్ అనేది చూపిస్తే మనకు కోర్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది మనకు రెడీ అయిపోయినట్టే. సో ఇది కోర్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకునే విధానం అండి. సో మీరు ఒకవేళ కోర్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాని అడ్రస్ని ఎక్కడన్నా మీరు సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ కోర్ నెట్వర్క్ అనేది మీరు ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే కోర్ నెట్వర్క్ మీద మీరు ఏ కాయిన్స్ని చెక్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ కోర్ నెట్వర్క్ అనేది ఫస్ట్ ఉంటేనే దానికి సంబంధించినటువంటి కాయిన్స్ అయితే మీకు తెలుస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎక్కడన్నా అడ్రస్ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ చూడండి. దీని మీద మీరు టచ్ చేసేసి సో ఇక్కడ మీరు కోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయాలండి. సో ఫస్ట్ కోర్ మీద క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ కింద చూడండి రిసీవ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ చూడండి. దీన్ని తీసుకెళ్ళేసి మీరు ఎక్కడైనా సబ్మిట్ చేయాలన్నమాట. కోర్కు సంబంధించినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఇక్కడ పంపించుకుంటున్నా ట్రస్ట్ వ్యాలెట్కి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. కోర్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకునే విధానం ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.